చిత్తూరు జిల్లా కుప్పం మండలం డి అగ్రహారం గ్రామానికి చెందిన ఇంద్రజ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు 8 నెలల గర్భవతి. ఆమెను గ్రామానికి చెందిన సతీష్ హతమార్చాడంటూ మృతురాలి బంధువులు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. తమ బిడ్డ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ తెలిపారు. పోలీసులు వారికి నచ్చజెప్పి కేసును విచారించి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు నిరసన విరమించారు. పెరుమాల్ డి అగ్రహారం చనిపోయింది నా భార్య ఇంద్రజ. నాకు 2018లో పెండయింది. నాకు ఒక బాబు ఉన్నాడు. అతనికి మాట్లాడడం రాదు. 6 సంవత్సరం అవుతుంది. అతనికి మాటలు రావు. వీడు అత్యాచారం చేసి బలవంతం చేసి వీడే బలవంతం చేసిన దానికి ఉరి వేసుకొని చావమని వీడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. మా ఇంటికి వచ్చి వాడే అత్యాచారం చేసి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నేను బయట దేశం పోయింది సార్. వాడు చంపి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నాకు తెలీదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నాకు ఆడ పనిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది. ఏం సంవత్సరం అంటే ఇట్లా అనేసి నేను అక్కడి నుంచి పరిగెత్తి వచ్చినాను. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు తిరుపతి మా ఊరు గరిచినపల్లి కుప్పం మండలం మిట్టిపల్లి పోస్టు. నాకు చనిపోయిన అమ్మాయి వచ్చి మా సిస్టరు, మా పెద్ద మా చిన్నాయన కూతురు. మేము ఇచ్చిండేది వచ్చి పక్కన ఊరికి డి అగ్రహారం మంగళదొడ్డి పంచాయతీకి ఇచ్చినాము. ఇలా ఆ అమ్మాయి ఇచ్చి 2018లో మేము పెళ్లి చేసినాం. సుమారు 7 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. ఇట్లా చేసి ఇచ్చిన వల్ల ఏమైందంటే మా మామ కూలి పనిగా పొరుపుడు పోతాడు, పారాయణలో ఉంటాడు, పోయేసి వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు వల్ల అఫైర్ ఏం చేసినారు మాకు తెలీదు. అందువల్ల ఏమైందంటే వాళ్ళ ఇద్దరు వల్ల ఏం కనెక్షన్ అయ్యి వాళ్ళకి ఏం గొడవ వచ్చిందో మాకు తెలియదు. కానీ సడన్గా వచ్చి ఇప్పుడు రీసెంట్గా మాకు తెలిసింది ఇట్లా వాళ్ళిద్దరికి అఫైర్ ఉందనేసి తెలిసిన వాళ్ళు ఇప్పుడు చూసిన రీసెంట్గా వాళ్ళకి గొడవ జరిగింది. దానివల్ల ఇప్పుడు నిన్న వచ్చి హత్యారం జరిగింది. మాకు అయింది సార్. గిరిచినపల్లి నా కూతురే మా తమ్మునికి ఇచ్చిండే సార్. అగ్రహారము పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఫస్ట్ మగసినాడు పుట్టినాడు సార్. వాడి హ్యాండిక్యాప్ మారినాడు సార్. ఇప్పుడు వాడికి ఇంకో సార్